అందరికీ నమస్కారం. మీరు మీ ఇంటికి సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎంత కెపాసిటీ సిస్టమ్ కావాలా, ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. మేజర్గా మనకు ఇంట్లో 3 కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మనం సోలార్ సిస్టమ్ని డిసైడ్ చేస్తాము. ఒకటి వచ్చేసి మనకు ఎంత కెపాసిటీ సిస్టమ్ కావాలి మేజర్గా, అది మన ఇయర్లీ కన్సంప్షన్ని బేస్ చేసుకునేసి మనము డిజైన్ చేస్తాము. ఎలా అంటే సపోజ్ మీకు ఒక 3,500 to 4,500 మీరు ఇయర్లీ కన్సంప్షన్ ఇయర్లీ యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని మనం యావరేజ్గా మంత్లీ యావరేజ్గా డివైడ్ చేసుకునేసి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని బేస్ చేసుకునేసి మనము ఎంత సోలార్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మనం నార్మల్గా ఒక కిలోవాట్ సిస్టమ్ వచ్చేసి 4 యూనిట్స్ పర్ డే పర్ కిలోవాట్ జనరేట్ చేస్తుంది. సో అలా మనకు ఒక 3 కిలోవాట్ సిస్టమ్ వచ్చేసి 12 యూనిట్స్ పర్ డే జనరేషన్ అనేది చేస్తుంది. 30 డేస్కి చూసుకుంటే 360 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ మన ఇయర్లీ కన్సంప్షన్ అండ్ మంత్లీ కన్సంప్షన్ ఈ సోలార్ సిస్టమ్ కన్సంప్షన్కి మ్యాచ్ అవుతే మనం ఆ కెపాసిటీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. అలానే మేజర్గా ఇంకొక సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి రిక్వైర్డ్ స్పేస్. సో ఈ 3 కిలోవాట్ సిస్టమ్, ఒకవేళ మనకు 3 కిలోవాట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ దానికి తగ్గట్టు స్పేస్ ఉందా లేదా అనేసి మనం షాడో ఫ్రీ ఏరియా ఎంత ఉందనేసి చూసుకోవాలి. ఈ షాడో ఫ్రీ ఏరియా అంటే మీ స్పేస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ అందులో ఎంత స్పేస్లో మనకు షాడో లేకుండా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ స్పేస్ రిక్వైర్మెంట్ గురించి మనకు ఒక్కొక్క ప్యానల్ స్పేస్ రిక్వైర్మెంట్ 6 feet by 3 feet ఉంటుంది. సో ఒకవేళ మనం 3 కిలోవాట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నాము, 6 ప్యానల్స్ వస్తాయి. దానికి స్పేస్ రిక్వైర్మెంట్ వచ్చేసి 12 feet by 10 feet ఉంటే సరిపోతుంది. సో అలా స్పేస్ రిక్వైర్మెంట్ కూడా మనము ఒక మేజర్ కాంపోనెంట్ ఉంది సిస్టమ్ సెలెక్షన్లో. థర్డ్ వచ్చేసి మనకు కాంట్రాక్టెడ్ లోడ్. మనకు డిస్కౌంట్స్ నుంచి ఏపీఎస్పీసీఎల్ కానీ, ఏపీసీపీసీఎల్ కానీ, ఏపీఈపీసీఎల్ కానీ, వీళ్ళలో మనకు కాంట్రాక్టెడ్ లోడ్, మనకు ఆల్రెడీ ఎంత కాంట్రాక్టెడ్ లోడ్ ఉంది అనేసి మనం చూసుకోవాలి. సో 3 కిలోవాట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నాము, మనకు 3 కిలోవాట్ కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మనకు తక్కువ ఉంది, సో మనం ఆ అడిషనల్ లోడ్ని తీసేసుకుంటాం. సపోజ్ మనకు 1 కిలోవాట్ కాంట్రాక్టెడ్ లోడ్ ఉంది, 3 కిలోవాట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటాము. అడిషనల్ లోడ్ 2 కిలోవాట్కి అడిషనల్ లోడ్ మనం తీసుకుంటాం. సో అప్పుడు మనకు 3 కిలోవాట్ సిస్టమ్ కాంట్రాక్టెడ్ లోడ్ వచ్చేస్తుంది అండ్ 3 కిలోవాట్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ 3 కాంపోనెంట్స్ని బేస్ చేసుకుని మనం సోలార్ సిస్టమ్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో మీరు కూడా మీ ఇంటికి సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే గ్రిడ్ ప్లస్ సోలార్ ఎనర్జీకి కాంటాక్ట్ చేసి మీ సోలార్ జర్నీని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.